తిరుమల తిరుపతి దేవస్థానంలో గోశాలలో కొన్ని వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. అదేవిధంగా మనకి వేములవాడలో కూడా ఈ కోడెలు ఉంటాయి కదా, ఆ కోడె మొక్కలు ఉంచే గోవులు అయితే అవి కూడా వరుసగా చనిపోతున్నాయి. దీని వెనుక కూడా ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపణలు వినపడుతున్నాయి. నిజంగా అట్లా ఏమన్నా జరుగుతుందంటారా అక్కడ? గోశాలలు నిర్వహించాల్సింది గోపాలకులు, ఉమ్, గో సంరక్షకులు. అధికారులు గోవు పట్ల ప్రేమ కమిట్మెంట్ ఉండదు. ఉమ్, ఒక వెటర్నరీ డాక్టరు తన చదువుకున్నటువంటి విద్య వైద్యని ఆ ట్రీట్మెంట్ రూపంలో చేయిస్తాడే తప్ప ప్రేమ అటాచ్మెంట్ ఎఫెక్షన్ అని గోవుతో ఉండడం అనేది వేరే. అవును. ఈరోజు శునకాలు కుక్కల పట్ల బెడ్రూమ్లో బెడ్ మీద పెట్టుకొని పక్కన పెట్టుకొని పడుకుంటున్నారు. అవును. ఒక రకమైనటువంటి ప్రేమ పిచ్చిని తారాస్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని మనం ఏమన్నట్టు ఇప్పుడు మళ్ళా అంటే అంత పేట వాళ్ళందరూ సో అదొక లవ్ అండ్ ఎఫెక్షన్. ఆ విధంగా కొంతమంది చాలా మంది కుటుంబ సభ్యులు అయిపోయినాయి. గోవుల పట్ల గోవు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, ఉమ్, చాలా పెద్ద సబ్జెక్ట్. ఆకాశం అంతా ఉంది ఆవు గురించి మాట్లాడాలనుకుంటే. ఓకే. శాస్త్రాల నుంచి సనాతన ధర్మము, ఇంకా వేదిక లిటరేచర్ కానీ ఇంక ఏదైనా మన స్క్రిప్ట్స్ తీసుకుంటే గోవు గురించి చెప్పలేనటువంటి వాక్యాలు అద్భుతంగా రాశారు. ఓకే. సంస్కృతంలో కానీ ఇంగ్లీషులో కానీ ఇస్కాన్ సంబంధించినటువంటి ఉమ్, ప్రభుపాడవ గారు చెప్పినటువంటి మాటలు కానీ, రీసెంట్గా సహదేవ్ గారు ఇస్కాన్ టెంపుల్ వారు కిల్లింగ్ కౌ ఈజ్ ఎండ్ ఆఫ్ ఉమెన్ సివిలైజేషన్ అని చెప్పేసి ఇట్లా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్గా, ఎకనామికల్గా, ఆరోగ్యపరంగా, హెల్త్గా, పంచగవ్యగా ఎన్నో సబ్జెక్ట్స్ గోవు నుంచి లింక్ అయిపోయి ఉన్నాయి. ఓకే. దీన్ని పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు చేయలేవు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నేను గోశాలలు పెడుతున్నా అని చెప్పడం కాదు, వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు. ఓకే. ఎందుకంటే చేయాల్సిన పని అధికారులు కాదు. ఉమ్, ఉమ్, ఈ అధికారి ఈరోజు ఉంటాడు, రేపు దిగిపోతాడు. ఉమ్, అధికారులు మీరు డైరెక్షన్స్ ఇవ్వండి, ఈ ఆర్డర్స్ ఇవ్వండి, చేయాల్సిన గోసేవ చేసేటువంటి టీంని మీరు పక్కన పెట్టుకొని పనిచేస్తే మీరు అనుకున్నట్టు ఫలితాలు వస్తాయి. ఉమ్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవులు చనిపోతున్నాయి, అదేవిధంగా వేములవాడలో గోవులు చనిపోతున్నాయి మీరు చెప్పారు. చనిపోవడానికి గల కారణాల గురించి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఒక్కటి పేపర్ మీద, వైట్ పేపర్ పైన ఎందుకు చనిపోతున్నది చెప్పడం లేదు. ప్రభుత్వం కూడా సహజంగా చనిపోతాయి, మనుషులు చచ్చిపోతున్నారు, గోవులు చచ్చిపోతున్నాయి అని టీటీడీ చైర్మన్ చెప్పడం జరిగింది. చెప్తుంది. మనిషి చనిపోతాడు కాదు, నువ్వు తుమ్మంగానే తీసుకుపోయి నువ్వు అపోలో హాస్పిటల్లో జాయిన్ అవుతున్నావు, ఉమ్, దగ్గంగానే ఏజ్లో జాయిన్ అవుతున్నావు. అవును. మరి చనిపోతారని చెప్పేసి నేను వదిలేయచ్చు కదా, ఉమ్, నువ్వు ఎందుకు పోతున్నావు? మరి ఉమ్, గోవుకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దానికి ఆయుర్వేదిక్ ఉంది, అలోపతి ఉంది, హోమియోపతి ఉన్నది. ఓకే. ఈ ట్రీట్మెంట్స్ కోసం సపరేట్ బుక్స్ రాసినటువంటి మేధావులు ఉన్నారు. డాక్టర్ శివరామ్ గారు ఉన్నారు, 87 సంవత్సరాల వయసు. ఉమ్, వారు గో సంజీవిని పుస్తకం రాశారు. ఓకే. ఇప్పటికి కూడా వారు రోజుకి ఒక 250 ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తారు. ఏదైనా గోవులు అనారోగ్యంగా ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలంటే వారు అడ్వైస్ తీసుకొని ట్రీట్మెంట్ చేస్తారు. ఓకే. మంచి మంచి వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు, లేరని కాదు. ఉమ్, కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్ని కేంద్ర స్థాయిలో చేసేటువంటి గోపాలకులు సరిగా లేకపోవడం, ఓకే. గో సేవకులు సరిగా లేకపోవడం, ఉమ్, దీనిపైన పూర్తి కన్సెంట్తో పనిచేసే వాళ్ళకి ఇలాంటి పనులు చేయాలి. ఉమ్, శాలరీస్ తీసుకొని పొద్దున్న టైంకి వచ్చి సాయంత్రం టైం పోతుంటే కుదరదు. గోమాత సేవ చేయాలన్నప్పుడు 24/7 గోశాలలో ఉండాలి. ఆ గోపాలకుడు ఆ గోవుతో ఫుల్ కమిట్మెంట్తో, ప్రేమతో ఉండాలి. ఉమ్, ఆ ఉన్నప్పుడు అటాచ్మెంట్తోనే సగం వైద్యం చేయగలుగుతాడు. అవును. తాను ఆరోగ్యంగా ఉంటాడు, గోవు ఆరోగ్యంగా ఉంటుంది. ఉమ్, అధికారులు నిర్లక్ష్యం చాలా ఉన్నది. సాక్షాత్తు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నటువంటి ప్రతి ఒక్క గోవిందుని భక్తునికి, అదేవిధంగా శ్రీవారి సేవకులు అందరికి కూడా స్వామివారికి నిత్యం కైంకర్యాల్లో కోట్లాది మంది శ్రీవారి భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలు కోట్ల రూపాయల్లో ఉన్నప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నటువంటి సంకర జాతి ఆవు పాల నుండి తీసినటువంటి నెయ్యి ఇది దేశానికి, రాష్ట్రానికి మంచిది కాదు అని పదే పదే చెప్తున్నాం. సార్ ఇప్పుడు అంటే ఇందాక ఒక మాట చిన్నజీయర్ స్వామి గారు
సంకరజాతి ఆవు పాల నుండి తయారైన నెయ్యిని వాడుతున్నారా, దేశీవాలి ఆవు నెయ్యి వాడుతున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత చిన్నజీయర్ స్వామి వారి పైన ఉన్నది. ఓకే. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చిన్నజీయర్ స్వామి గారి పీఠంలో కానీ, కొండపైన స్వామివారి ఆశ్రమం కూడా ఉన్నది తిరుమలలో. జిఆర్ స్వామి గారి ఆశ్రమం కూడా ఉన్నది. కొండపైన చిన్న జిఆర్ గారు, పెద్ద జిఆర్ గారు, అక్కడ కూడా జిఆర్లు ఉంటారు. చిన్న జిఆర్ స్వామి వారి తాత ముత్తాతలు అందరూ కూడా రామకోటి దేశవ్యాప్తంగా అందరితో రాయించి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లేపాక్షి పక్కన అవి పెద్ద స్తూపాలు, రామకోటి స్తూపాలు కూడా కట్టడం జరిగింది. ఓకే. సో ఎంతో భక్తి శ్రద్ధలతోని మీరు చేసినటువంటి పనులు, మీ తాతగారు, మీ తాత ముత్తాతలు అందరూ కూడా ఏది కోరుకున్నారు, దేశీవాలి ఆవు పాల నుండే నెయ్యి తయారు చేసి స్వామివారికి నిత్య కైంకర్యాలకు వాడాలని కోరుకున్నారు తప్ప ఇలా సంకర జాతి ఆవుల నుండి తీసుకొచ్చినటువంటి పాల ద్వారా తయారైన నెయ్యిని తిరుమల కొండపై కాదు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా కనపడకూడదు. ఓకే. అది అంత అపవిత్రమైనటువంటి పని అని చిన్నజీయర్ స్వామి వారికి కూడా తెలుసు. ఓకే. మరి ఎందుకు వారు మాట్లాడడం లేదనేటువంటిది మీ టీవీలు ద్వారా పోయి ప్రశ్నించినప్పుడు వారి నోటి నుంచి మాట వస్తే బాగుంటుందని నేను మీ ద్వారా నేను ఆశిస్తున్నాను. సరే, అయితే ఇప్పుడు మామూలుగా అంటే బయట మనం మార్కెట్లో ఎక్కడ కొనాలని అంటే స్వచ్ఛమైన నెయ్యి, దేశీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనాలంటే ఎక్కడ చూసినా మనకి మినిమం 3,000 4,000 లేని దొరకని పరిస్థితి. కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏకంగా 400కో 300కో కిలో నెయ్యి కొన్నారంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా మహా అయితే 500 కిలో నెయ్యి ఉంటుంది. అంటే వాళ్ళకి ఇది తెలిసి చేస్తున్నారా, లేకపోతే డబ్బులు సేవ్ చేద్దామని చేస్తున్నారా? గత ప్రభుత్వంలో 425 రూపాయల నుంచి ఇప్పుడు 600 వరకు వచ్చింది. రీసెంట్గా జరిగినటువంటి మేలో జరిగిన బోర్డు మీటింగ్లో 600 రూపాయలు KMF కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి పేమెంట్ చేయాలని టీటీడీ డిసైడ్ చేసేది. 600 రూపీస్ పర్ కేజీ. 1 కేజీ పాలు 80 నుంచి 90 రూపాయలు అమ్ముతున్నారు. 1 లీటర్ ఆవు నెయ్యి తయారు చేయాలంటే 30 నుంచి 40 లీటర్ల ఆవు పాలు కావాలి. ఓకే. అంటే దాదాపు 2,700 రూపాయలు నీకు ఇక్కడ పాలకే అవుతున్నది. మరి ఇప్పుడు వాళ్ళ 600 నుంచి మేము తయారు చేస్తున్నాం నెయ్యి అంటే అది ఎలాంటి నెయ్యో మీరు అర్థం చేసుకోవాలి. అబ్బో, దారుణం అసలు. అది నెయ్యి కాదండి. సరే, ఇప్పుడు అదే దీంతో పాటు సో వీళ్ళు డబ్బును ఆదా చేయడానికి కాదు, వీళ్ళ జోబుల నుంచి తీసిస్తున్నటువంటి డబ్బులు కావు. అవునవును. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నిలబడి తన దగ్గరకు వచ్చినటువంటి భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసినటువంటి ఆ వెంకటాచలపతికి సమర్పిస్తున్నటువంటి నెయ్యే కాదని మరొకసారి ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు స్వామివారివి, స్వామివారి పైసలను మీరు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి విధానంలో పొరపాటు జరుగుతున్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. రోజుకి 1,00,000 మంది వచ్చేటువంటి తిరుమలకి 6 లక్షల లడ్లు చేయాల్సిన అవసరం ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి, బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి, అక్కడ ఉన్నటువంటి ఈవో గారు సమాధానం చెప్పాలి. నువ్వు క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకో, క్వాంటిటీని తక్కువ చేసుకో. 1,00,000 మంది వచ్చే కాడ నీకు రోజుకి 15,000 కిలోల ఆవు నెయ్యి కావాలి ఈ 5 నుంచి 6 లక్షల లడ్డులు తయారు చేయనీకే. పక్క రాష్ట్రాలకి ప్రసాదాలు పంపించాల్సిన అవసరం ఏముందండి? పక్క రాష్ట్రాల్లో దేవాలయాలు అన్నీ కట్టి అంత పెద్ద సనాతన ధర్మాన్ని ప్రమోట్ చేసేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళేమన్నా శాస్త్రం తెలియదు, తంత్రం తెలియదు, మంత్రం తెలియదు, ఏం తెలియని వాళ్ళు వచ్చి ఈరోజు పాలిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. సంకరజాతి ఆవు పాలన నుండి వచ్చినటువంటి నెయ్యిని పెట్టేదా అంటే పెడుతున్నారు. మనం చెప్పేది ఒకటే, మీరు క్వాంటిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అంటే దేశవాళీ ఆవుని ప్రవేశపెట్టండి, భక్తునికి ప్రసాదం లెక్క ఇవ్వండి, లడ్డు సైజ్ తక్కువ చేయండి, వచ్చినటువంటి శ్రీవారి భక్తునికి ఒరిజినల్ నెయ్యితోని దేశవాళీ ఆవు నెయ్యితోని తయారు చేసినటువంటి లడ్డుని మాత్రమే శ్రీవారి భక్తునికి ఇవ్వండి. ఒకటి కాకపోతే 2 ఇవ్వండి. 10 లడ్డులు, 20 లడ్డులు, 30 లడ్డులు, 50 లడ్డులు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తే 500 లడ్డులు కార్లలో పాపం వాళ్ళు అటెండర్స్, టీటీడీ అటెండర్స్ మొయ్యలేక వస్తున్నారు వాళ్ళ లడ్డులని.
ఈ సంచి పెట్టుకొని చూడండి. ఒక్కసారి మీరు మహాద్వారం కాడికి వెళ్ళి చూడండి, అటెండర్లు సంచులు మోసుకొని పోతుంటారు లడ్డులని. ఓకే. ఆ లడ్డులు ఎన్ని తిన్నా కూడా ఫలితం లేదు. ఎందుకంటే అది దేశవాళీ ఆవు నెయ్యి కాదు. సరే, ఒక చిన్న మాట అయితే, ఇప్పుడు టీటీడీ దగ్గర డబ్బు కొదవే లేదు, కోట్ల ప్రసాదం లెక్కన కాదు సార్, కోట్ల డబ్బులు ఉన్నాయి టీటీడీ దగ్గర. అసలు ఇంకా వాళ్ళ దగ్గర అంత డబ్బులు లెక్క పెడితే సరిపోయినంత డబ్బు ఉంది. స్వయంగా టీటీడీయే గోశాలను మెయింటైన్ చేయలేదు, అక్కడెక్కడ కొనాల్సిందేనా? ఇదే విషయం పైన నేను మార్చి 7వ తారీఖు 2024 24లో మార్చు 7వ తారీఖు నేను కొండపైకి ఆమర నిరాహార దీక్ష చేస్తా, సొంత గోశాలలు పెట్టాలి. టీటీడీకి ఉన్నటువంటి వనరులతోని శ్రీవారి సేవకులు 17 లక్షల మంది ఉన్నారు. ఏ ఒక ఆర్గనైజేషన్కి ఇంతమంది వాలంటీర్స్ రిజిస్టర్ చేసుకున్నది ఎక్కడ లేదు భారతదేశంలో. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి 17 లక్షల మంది ఆన్లైన్లో మాకు ఎటువంటి సేవ ఇచ్చినా సేవ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు అవకాశం ఇవ్వండి అని 17 లక్షల మంది శ్రీవారి సేవకులు రిజిస్టర్ చేసుకుంటే దాన్ని పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ టీటీడీ ద్వారా వారిని సంవత్సరానికి ఎంతమంది శ్రీవారి సేవకులు టీటీడీకి అవసరమో అంతమంది శ్రీవారి సేవకులని ఒక పద్ధతి ప్రకారంగా, అంటే వాళ్ళ టర్మ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. అవును. అంటే ఒక ఆయనకి 6 months రావచ్చు, ఒకరికి 1 year రావచ్చు, ఒకరికి 2 years రావచ్చు, 3 years రావచ్చు. అంటే అంత వెయిటింగ్ లిస్ట్ ఉంది శ్రీవారి సేవకులు. అవును. వనరులు ఉన్నాయి, శ్రీవారి సేవకులు ఉన్నారు. చేయడంలో త్రికరణ శుద్ధి లేని అధికారులు ఉండడం వల్ల ఇది జరగడం లేదు. అది మాలాంటి గో సేవకులకి, గో రక్షకులకి, గోపాలులకి టీటీడీ సొంత గోశాలని పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతోని మేము డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు నేను ఆమర నిరాహార దీక్ష చేస్తాను అన్నప్పుడు నాకు ఈఓ గారి దగ్గర నుండి ఒక లెటర్ రావడం జరిగింది. ఓకే. త్రూ డైరెక్టర్ ఎస్వి గో సంరక్షణశాల టీటీడీ నుంచి. ఓకే. మీరు టీటీడీ సొంత మెగా డైరీని పెట్టాలి, గోవిందుని గో మహాధామ పెట్టాలి, సప్తగిరులకి 7 రకాల జాతులతో దేశవాళీ ఆవులని కొండపైకి తీసుకొని రావాలి అన్నటువంటి మీ ఆలోచనని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు పీపీటీ ద్వారా తెలియజేయాల్సిందిగా వాళ్ళు నన్ను లిఖితపూర్వకంగా నా లెటర్ రాస్తే నేను ఒక నెల రోజులు డాక్టర్ శివరామ్ గారు ఎప్పుడైతే చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, వారి దగ్గర కూర్చొని రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్స్ ఎవరైతే చాలా అనుభవం ఉన్నదో వాళ్ళందరి వయసు ఈరోజు 70 నుంచి 87 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు. ఓకే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మా వయసు, మా వయసే కాదు, టీటీడీ ప్రజెంట్ ఉన్న ఈఓ గారి వయసు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సే. ఓకే. అక్కడ ఉన్నటువంటి జేఈఓ గారు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంత ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎలా సాధ్యపడుతుంది. 15,000 కిలోల ఆవు నెయ్యి కావాలి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం కోసం అన్నప్పుడు ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నేను టీటీడీకి ఇవ్వడం జరిగింది. ఓకే. ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జేఈఓ గారు గౌతమి గారు ఉండే, డైరెక్టరు ఉండే ఎస్వి గో సంరక్షణ, వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నాతో పాటు ఎంతమంది అయితే డోనర్స్ ఆవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామో లెటర్స్ రాశారు. మేము దేశవాళీ ఆవులను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు తీసుకోండి, మెగా డైరీ పెట్టండి అని చాలామంది లెటర్స్ రాశారు. ఓకే. చాలామంది గతంలో డైరీ మెయింటైన్ చేసిన వాళ్ళు, అపారమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇది సహకారం అవుతుందా కాదా అని చేసి వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దీన్ని చేస్తే బాగుంటుంది, టీటీడీ ఓన్గా కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసి ఫార్మర్స్కి ఈ కౌ అడాప్షన్ అనేది చేసి దాతలు ఇచ్చినటువంటి గోవులని మళ్ళీ మన ఫార్మర్స్కి చేర్చి, ఏదైతే ఇప్పుడు నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నట్టు అదే సెటప్ తిరుపతి చుట్టుపక్కలనే చాలా ఈజీగా చేసేటువంటి మెకానిజం మేము తయారు చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టీటీడీకి ఇచ్చాం. చక్కగా ప్రకృతి కూడా బాగుంటుంది, అసలు ప్రకృతి కాదు, వెంకటేశ్వర స్వామి కొండ కింద ఉంటాడు, కొండ పైన కాదు. అలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ మేము తయారు చేసి ఇచ్చాం.